2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్యా రాశికి అధిపతి, ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో ధనస్సు రాశి వారికి తృతీయంలో రాహువు, కుజుడు, బుధుడు యోగిస్తున్నారు. సప్తమంలో గురువు యోగిస్తున్నాడు, శుక్రుడు యోగిస్తున్నారు. పంచగ్రహాలు యోగిస్తున్నాయి. కానీ అర్ధాష్టమ శని నడుస్తోంది. దీని మూలంగా మీరు బ్రాహ్మణుడికి 4 నువ్వులు దానం చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. శివుడికి అభిషేకం లాంటివి చేయించండి. ఈ వారంలో ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. మంగళవారం, బుధవారం, గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. శనివారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. ధనుసు రాశి వారికి కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి. 2వ స్థానం అధిపతి అయిన శని 4వ స్థానంలో ఉండి రవితో కలిసి ఉండటం మూలంగా ఇబ్బందులు అయితే ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ధనపరంగా మాత్రం ఏదో విధంగా ధనం అనేది వస్తుంది. చాలా చాలా సంతోషంగా అయితే ఉంటారు. లవర్స్ కి మాత్రం చాలా బాగుండబోతోంది. ఈ వారం అనేది చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. మీ లవ్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటది. హెల్త్ పరంగా మాత్రం చాలా బాగుంటది. ఎటువంటి సమస్యలు ఉండవు మీకు. శత్రువుల పరంగా మాత్రం శత్రువులు మిత్రులు అయ్యే అవకాశం ఉంటది. కోర్టు కేసు విషయాల్లో కూడా మీ వైపు తీర్పు వచ్చే అవకాశం ఉంటది. చాలా చాలా సంతోషంగా అవుతే ఉంటారు. సప్తమంలో గురువు ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు ఈ వారం అనేది. వృత్తి పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. శని యొక్క దృష్టి 10వ స్థానం మీద, కుజుడి యొక్క దృష్టి 10వ స్థానం మీద ఉండటం మూలంగా ఇబ్బందులు అనేవి ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. గొడవలు ఎక్కువగా ఉంటాయి. మీ మీద పాలిటిక్స్ ప్లే అవడం జరుగుతుంది. మీకు సరైన గ్రోత్ అంటూ ఉండదు. దాని మూలంగా మీరు చాలా ఇబ్బంది పడతారు ఈ వారం అనేది. దానికోసమై మీరు శనికి తైలాభిషేకం లాంటివి చేయించుకోవడం కానివ్వండి, లేకపోతే శనికి జపం కానీ లేకపోతే శనికి హోమం కానీ చేయించుకుంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. శనికి జపం కానీ హోమం కానీ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిషాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్ హోమాన్ని చూపించడం జరుగుతుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిషాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.